ఈ కోటీశ్వరుడు తన బంగ్లాని ఒక జంటకి ఫ్రీగా ఇచ్చేస్తాడు. కానీ అతను ఒక షరతు పెడతాడు. అది ఏంటంటే ఇంటి వెనుక ఉన్న ఆ స్టోర్ రూమ్ డోర్ ని ఓపెన్ చేయకూడదు అని రూల్ పెడతాడు. ఆ రూల్ ని వీళ్ళు పాటించి ఆ డోర్ ని ఓపెన్ చేయకుండా ఉంటే వీళ్ళు ఫ్రీగా ఆ బంగ్లాలో ఉండొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఆ డోర్ ని ఓపెన్ చేసేస్తారో ఆ తర్వాత వీళ్ళు ఆ ఇంటిని ఆ ఓనర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విన్న జాక్ కి ఓనర్ ఏదో కామెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. అప్పుడే ఓనర్ నేనేమి కామెడీ చేయడం లేదు, సరే రాత్రి అయిపోయింది వెళ్ళి పడుకోండి అని అంటారు. తెల్లవారగానే ఓనర్ ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఓనర్ టేబుల్ పైన ఒక కాంట్రాక్ట్ పెట్టేసి అందులో ఆ డోర్ ని తెరవకూడదు అని రూల్ ని రాసి ఉంటారు. ఇది చూసిన భార్య ఎంతో ఆనందిస్తుంది. కానీ భర్తకి మాత్రం ఏదో తేడాగా అనిపిస్తుంది. అలాగే జాక్ కి స్టోర్ రూమ్ లో ఏదో భయంకరమైనది ఉంది అని అనిపిస్తుంది. అప్పుడే అతనికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వస్తుంది. ఆమె జాక్ మరియు జాక్ భార్యతో ఇదంతా నిజమే, మీరు ఆ కాంట్రాక్ట్ ని ఒప్పుకొని సైన్ చేసి ఓనర్ కి పంపించేస్తే ఇంత పెద్ద బంగ్లా మీ సొంతం అవుతుంది అని అంటుంది. ఇది విన్న భార్య భర్తలిద్దరూ ఆనందించి భార్య భర్తతో నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి కాంట్రాక్ట్ పైన సైన్ చేపిస్తుంది. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండగానే వీళ్ళకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు వీళ్ళు తమ ఇంట్లో పార్టీ పెడతారు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వీళ్ళలో లీసా అనే అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే జాక్ మొహం అంతా మారిపోతుంది. దాంతో జాక్ లీసాని పక్కకి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆమె నన్ను ఈ పార్టీకి పిలిచారు అని అంటుంది. అప్పుడే బయట నుంచి గట్టిగా ఇతని భార్య పిలవడంతో జాక్ బయటకి వెళ్తాడు. అక్కడ గార్డెన్ లో ఒక విచిత్రమైన వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని చేతిలో ఒక మందు బాటిల్ ఉంటుంది. ఆ వ్యక్తి జాక్ తో వెంటనే ఈ ఇంటిని తగలబెట్టేసి వెళ్ళిపోలేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జాక్ ఆఫీస్ కి వెళ్తే అందరూ ఇతని విచిత్రంగా చూస్తూ ఉంటారు. దాంతో జాక్ బాస్ దగ్గరికి వెళ్తే బాస్ జాక్ తో లీసాని నువ్వు హెరాస్ చేస్తున్నావు అని ఆమె నీ పైన కంప్లైంట్ ఇచ్చింది అని అంటారు. దాంతో జాక్ ని ఆఫీస్ నుంచి సస్పెండ్ చేసేస్తారు. ఈ విషయాన్ని జాక్ తన భార్యకి చెప్పరు. అంత నార్మల్ గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జాక్ కి ఆ రోజు ఆ వ్యక్తి చెప్పిందంతా నిజమేనేమో అని అనిపిస్తుంది. దాంతో అతను ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ తలుపుని కొంచెం విరిచేసి లోపలికి తొంగి చూస్తే అతనికి ఏమీ కనిపించదు. ఆ తర్వాత ఇతను గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆ ఇంటికి సంబంధించిన మ్యాప్ ని అడిగి ఆ ఇంటి గురించి వివరాలు అడుగుతారు. అక్కడున్న వ్యక్తి జాక్ తో 25 సంవత్సరాల క్రితం ఆ ఇంటి ఓనర్ వాళ్ళ భార్య మరియు 5 ఏళ్ల కూతురు సడన్గా మాయమైపోయారు, వాళ్ళు ఇప్పటికీ కనిపించలేదు అని చెప్తాడు. ఇది విన్న జాక్ షాక్ అయిపోతాడు. ఆ తలుపు వెనుక అసలు ఏముంది అని కనిపెట్టడానికి జాక్ బయలుదేరుతాడు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.